ఎస్ ఢిల్లీ వెళ్దాం. రౌజ్ ఎవెన్యూ కోర్టు బయటకి ఏ క్షణానైనా సరే కవిత వచ్చే అవకాశం ఉంది. స్పాట్ లో మా ప్రతినిధి శర్మ ఉన్నారు. శర్మ, రిమాండ్ విధించకుండా కస్టడీకి 7 రోజుల పాటు ఎలా ఇచ్చారు? సాధారణంగా మన కోర్టులలో సాధారణమైనటువంటి కేసులలో మొదలు జ్యుడిషియల్ రిమాండ్ అన్నది విధిస్తారు. ఏ నిందితుడికైనా కోర్టులో హాజరుపరిచినప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు. జ్యుడిషియల్ రిమాండ్ అంటే నేరుగా జైలుకు వెళ్ళడం. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు కావాలనుకుంటే కస్టడీ కోరుతారు. అది 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు. వాళ్ళు అడిగినన్ని రోజులు ఎన్ని రోజులు అడిగితే దాన్ని కోర్టు సమ్మతించి అన్ని రోజులు మాత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పీసీ యాక్ట్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అదే ఒక ప్రత్యేకత, అదే ఒక ప్రత్యేకమైనటువంటి హోదానిచ్చింది. వాళ్ళు కోర్టులో నిందితులను హాజరుపరిచినప్పుడు వాళ్ళు కస్టడీ కోరుతారు. అదే రిమాండ్, అదే పోలీస్ రిమాండ్ అనొచ్చు, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ అనొచ్చు. అంటే ఈడీ అధికారులకు ఆ నిందితులను అప్పజెప్పడము అన్నది. ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైలుకు పంపడం అనేది ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా కస్టడీ అడుగుతారు. ఖచ్చితంగా కస్టడీకి కోర్టు దాదాపు ఇచ్చి తీరుతుంది. అంటే ఇప్పుడు కవిత విషయంలో ఇవాళ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళు కస్టడీకి సంబంధించి పిటిషన్ వేశారు. రిమాండ్ కు సంబంధించినటువంటి అంశాలను పొందుపరుస్తూనే 10 రోజుల కస్టడీ కావాలని కోరారు. కస్టడీకి సంబంధించి వాళ్ళ అభ్యర్థన మేరకు కోర్టు 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అన్నది, జ్యుడిషియల్ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ అన్నది ఇచ్చింది. అంటే ఈ 7 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే ఆమెను విచారించాలి. ఆ తర్వాత కస్టడీ పూర్తయిన తర్వాత అంటే ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటల వరకు ఆమెను విచారించాలి. ఆ విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆమెను కోర్టులో హాజరుపరచాలి. మరి మళ్ళీ ఒకవేళ సంతృప్తి చెందితే సరే, సంతృప్తి చెందకపోతే మరికొద్ది రోజులు కస్టడీ కోరేటువంటి అవకాశం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కస్టడీకి అప్పగించడం అన్నది మన కోర్టులలో ఉండే పరిభాషలో రిమాండ్ అన్న దానికి సంబంధించి రిమాండ్ కస్టడీ అన్నది పెద్ద తేడా ఏం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కే కస్టడీకి అప్పగించడం అన్నది ఇక్కడ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిభాషలో రిమాండ్ అన్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఇప్పుడు తర్జన భర్జన అన్నది జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ మనం ఇస్తున్నాం. మరోవైపు కవిత కొన్ని అంశాలను కోరింది, కోర్టును అభ్యర్థించింది. దానికి సంబంధించినటువంటి పిటిషన్ వేసింది. తన బంధువులు ఎవరైతే ఉన్నారో మెన్షన్ చేశారో వాళ్ళను రోజు ఒకసారి కలిసే విధంగా అనుమతి ఇవ్వాలని కోరింది. దానికి కోర్టు యాక్సెప్ట్ చేసింది. అలాగే తన లాయర్లు తాను ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో ఆ లాయర్లను కూడా ఖచ్చితంగా రోజుకు ఒకసారి ఫలానా టైంలో వాళ్ళని కలిసే విధంగా, వాళ్ళతో మాట్లాడే విధంగా కావాలని కోరింది. దాన్ని కూడా కోర్టు సమ్మతించింది. మరోవైపు పుస్తకాలు చదివేందుకు వీలుగా పుస్తకాలు కావాలని కోరింది. స్టేషనరీకి సంబంధించినటువంటి అంశాలు తాను రాసుకోవడానికి కానీ దానికి సంబంధించినటువంటి స్టేషనరీ కూడా కోర్టును అభ్యర్థించింది. అవి కూడా అనుమతించినటువంటి అంశం. అలాగే స్పెడ్స్, తాను వాడేటువంటి స్పెడ్స్ కూడా అనుమతించాలని కోరిన నేపథ్యంలో కోర్టు వాటన్నిటిని కూడా సమ్మతించింది. ఇటు లాయర్లు, బంధుమిత్రులు, బంధువులు ఎవరైతే దగ్గర బంధువులు ఉంటారో వాళ్ళు స్టేషనరీకి సంబంధించి, స్పెడ్స్ కి సంబంధించి, ఈ బుక్స్ కు సంబంధించి ఇవన్నింటిని కూడా అనుమతించింది. ఫుడ్ కూడా ప్రత్యేకంగా ఫుడ్ తెప్పించుకునేటువంటి వీలును కల్పించింది. మరోవైపు ఈడీ కార్యాలయం కూడా జైలు కన్నా చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈడీ అధికారులు చెప్తున్నారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి గదిని ఆమె ఎకనామికల్ అఫెన్సెస్ ఇలాంటి పెక్యులర్ కేసెస్ లో ఒక లేడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీని ఎదుర్కొనే క్రమంలో ఈడీ ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఫాలో అవుతుంది? అదే ఇప్పుడు ఈడీ చాలా స్పష్టంగా, ఈడీ కార్యాలయం ఒక కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి రూమును కేటాయిస్తారు. అక్కడ లేడీ ఆఫీసర్లతో కూడినటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు. 24 గంటలు ఆ లేడీ ఆఫీసర్ల భద్రత నడుమ కవిత ఉంటుంది. బయట గార్డ్స్ ఉంటారు, లేడీ గార్డ్స్ ఉంటారు. ఒకవేళ అత్యవసర సమయంలో పిలిస్తే ఏదైనా కావాలనుకుంటే కూడా వాళ్ళు వచ్చే వీలుగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. మరోవైపు ఏదైతే అభ్యర్థించారో కోర్టును తాను చదువుకునేందుకు బుక్స్ కావాలని కోరారు, తన
దగ్గరి బంధువులు ఎవరైతే మెన్షన్ చేస్తారో ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళను కలిసే విధంగా